హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సిక్కిం, డార్జిలింగ్ ఈ రెండు ప్లేసుల్ని 7 days లో బడ్జెట్లో ఎలా కవర్ చేయాలి, ఎక్కడ ఉండాలి, డే వైజ్ ఏ ప్లేసులు కవర్ చేయాలన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీ దగ్గర 7 days టైం లేకపోతే విడివిడిగా ఎలా కవర్ చేయాలన్నది కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, బడ్జెట్లో ఎలా కవర్ చేయాలన్నది. డార్జిలింగ్, సిక్కిం అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండింటికి కామన్ డెస్టినేషన్ సిలిగురి. ట్రైన్లో వెళ్లే వాళ్ళకి ఎన్జేపీ, న్యూ జల్పాయిగురి అనే పేరుతో రైల్వే స్టేషన్ ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఇక్కడికి ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా సిలిగురి నుండి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మ్యాక్స్ మార్నింగ్ రీచ్ అయ్యేలా చూసుకుంటే బెటర్. ఇన్ కేస్ ఈవినింగ్ రీచ్ అయితే నైట్ సిలిగురిలోనే ఉండిపోండి. 1000 రూపీస్లో మంచి రూమ్స్ దొరుకుతాయి సిలిగురిలో. మీ ట్రిప్ 7 days అయితే నేను చెప్పే ప్లాన్ వాళ్ళకే. సో డే 1 సిలిగురిలో మార్నింగ్ 6 కల్లా డార్జిలింగ్ మోడ్ అనే జంక్షన్ ఉంటుంది, అక్కడికి రీచ్ అయిపోండి. షేరింగ్లో డార్జిలింగ్ వెళ్ళే ట్యాక్సీస్ అక్కడ నుండి దొరుకుతాయి. పర్ హెడ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. విండో సీట్ అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే సిలిగురి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. డార్జిలింగ్ అనేది 7,000 feet హైట్లో ఉంటుంది. సో 50 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. వెళ్ళే దారిలో వ్యూస్ అన్నీ మెస్మరైజింగ్గా ఉంటాయి. అందుగురించి విండో సీట్ తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది. మీకు వెళ్ళే దారిలో మొత్తం ఆ వ్యూస్ అన్ని, వ్యాలీస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. మ్యాక్స్ 5 hours జర్నీ ఉంటుంది ట్రాఫిక్ లేకపోతే. అందుకే మార్నింగ్ త్వరగా స్టార్ట్ అవ్వాలని చెప్తున్నా. ఇన్ కేస్ 10-11 మీరు మార్నింగ్ 6 to 7 మధ్యలో స్టార్ట్ అయితే మీరు 10 to 11 AM మధ్యలో రీచ్ అయిపోతారు డార్జిలింగ్. డార్జిలింగ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగండి. ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బ్యాగ్స్ పెట్టేయండి. ఇన్ కేస్ ఎక్కువ మంది ఉంటే హోమ్ స్టేస్ బుక్ చేసుకోండి. 4,000 to 5,000 దొరుకుతాయి. హోమ్ స్టేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నైట్ టైం ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మంచిగా హోమ్ స్టేస్లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, ఎందుకంటే సీజన్స్లో రూమ్స్ దొరకడం చాలా కష్టం. అదే రోజున మీరు మార్నింగ్ 10 to 11 అయితే రీచ్ అవుతారు కదా. సో అదే రోజున మీరు లోకల్ సైట్ సీయింగ్లో కొన్ని ఏరియాస్ అయితే కవర్ చేయొచ్చు. అందులో డార్జిలింగ్ స్టేషన్ దగ్గర మీకు షేరింగ్లో ట్యాక్సీస్ అన్ని దొరుకుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ రీచ్ అవ్వండి. జస్ట్ 1-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది డార్జిలింగ్ రైల్వే స్టేషన్ నుంచి. ఎక్కువ మంది ఉంటే మాత్రమే ట్యాక్సీని హైర్ చేసుకోండి, ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్ మొత్తం 1 kilometers దూరంలోనే ఉంటాయి. ఇంకా ఈ జూ పార్క్లో మంచి ప్రాంతాల్లో నివసించే జంతువులన్నింటినీ చూడొచ్చు. ఇందులోనే హిమాలయన్ మ్యూజియం కూడా ఉంటుంది, హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. సో ఇదే జూ పాయింట్లో మనం 3 points అయితే కవర్ చేయొచ్చు. కంపల్సరీగా ఈ జూ పార్క్ని అయితే విజిట్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. మ్యాక్స్ 2 hours అయిపోతుంది. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తర్వాత బయటికి వచ్చి లంచ్ అక్కడే చేసేసేయండి. జూ పార్క్ కిందనే చాలా హోటల్స్ ఉంటాయి, మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. తర్వాత అక్కడ నుంచి రోప్వే ఉంటుంది 1 kilometer దూరంలో. ఇక్కడ లిమిటెడ్గా ఉంటాయి టికెట్స్. మ్యాక్స్ 260 numbers మాత్రమే ఒక రోజులో అలౌ చేస్తారు, ఎందుకంటే ఒక రైడ్కి 40 minutes జర్నీ ఉంటుంది. ఒక రైడ్లో ఒక క్యాబిన్ మాత్రమే మీకు రన్నింగ్లో ఉంటుంది అన్నమాట. అందుగురించే మీకు మ్యాక్స్ 260 మాత్రమే అలౌ చేస్తారు ఒక డేకి. అది టైం క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు 260 numbers ఫిక్స్ చేశారు. సో సీజన్లో అయితే కొంచెం టికెట్స్ అవి దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుగురించే ఇన్ కేస్ చూడండి, వెళ్ళండి. ఇన్ కేస్ టికెట్ దొరికితే కొద్ది టైం వెయిట్ చేసి జర్నీ చేయడానికి ట్రై చేయండి. ఒక రైడ్ 20 minutes అండ్ రిటర్న్ కూడా 20 minutes ఉంటుందన్నమాట. అలాగా చాలా బాగుంటుంది రోప్వే. టికెట్స్ దొరికితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. 260 రూపీస్ ఛార్జ్ చేస్తారు దీనికి. ఇన్ కేస్ మ్యాక్స్ 3 గంటల వరకు మీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతే తర్వాత అక్కడ నుంచి టెంజింగ్ రోడ్ చూడడానికి వెళ్ళండి. అది కూడా సేమ్ 1 kilometer దూరంలో ఉంటుంది. మీకు అన్ని ట్యాక్సీలు దొరుకుతూనే ఉంటాయి కింద నుంచి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నా డార్జిలింగ్ ఫస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, చూడాలంటే వెళ్ళి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత అక్కడ నుంచి రంగీత్ వ్యాలీ టీ గార్డెన్స్ ఉంటాయి, అది కూడా సేమ్ 1 kilometer దూరంలో ఉంటుంది. చీకటి పడిలోకి వెళ్తే మీకు అక్కడ గార్డెన్లో చాలా బాగుంటాయి, ఫోటోషూట్స్ అవి చేయడానికి చాలా బాగుంటుంది. మీరు అక్కడ కంప్లీట్ చేసుకొని తిరిగి సేమ్ మీకు ట్యాక్సీస్ అనేది దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే సిటీలోనే ఉంటుంది ఇది మొత్తం. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ డార్జిలింగ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోండి. స్వెటర్స్, జర్కిన్స్ అన్నీ రెడీ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే చాలా చలి ఉంటుంది డార్జిలింగ్లోని. సో నైట్ డిన్నర్ చేసేసి మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ హోటల్ రిసెప్షన్లో ఉంటారు కదా, వాళ్ళని అడగండి. నెక్స్ట్ డే టైగర్ హిల్స్, బటాసియా లూప్, సోలాంగ్ బుద్ధిస్ట్ మోనస్ట్రీ, అలాగే రాక్ గార్డెన్స్ చూడడానికి ట్యాక్సీ కావాలని అడగండి. ఎందుకంటే రాక్ గార్డెన్స్ తప్పించి మిగతా వాటికి షేరింగ్లో పర్ హెడ్ 300 రూపీస్ అయితే తీసుకుంటారు. మ్యాక్స్ 3 to 4 hours ఇవన్నీ కవర్ చేసేవచ్చు. తర్వాత రాక్ గార్డెన్స్ వెళ్ళాలంటే మాత్రం షేరింగ్లో వెహికల్స్ దొరకవు, ఎందుకంటే అది సెపరేట్ రూట్, 4,000 feet కిందకి దిగాల్సి ఉంటుంది. నా Day 3 వీడియోలో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. రాక్ గార్డెన్స్కి మ్యాక్స్ చిన్న వెహికల్స్
అంటే ఆల్టో, వ్యాగనర్ ఇలాంటి వెహికల్స్లో మ్యాక్స్ 2000 ఛార్జ్ చేస్తారు. ఓన్గా బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. రాక్ గార్డెన్స్ చాలా బాగుంటాయి. రాక్ గార్డెన్స్ అసలు మిస్ అవ్వద్దు. అక్కడ 1-2 అవర్స్ స్పెండ్ చేసి తిరిగి ఈవినింగ్ 4 కల్లా డార్జిలింగ్ రీచ్ అయిపోండి. అక్కడ నుంచి మాల్ రోడ్ చౌరస్తాకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అక్కడే పెద్ద మార్కెట్ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇది కవర్ చేసుకొని తిరిగి హోటల్కి రీచ్ అయిపోండి. ఇంతటితో డే 2 కవర్ అయితే అయిపోతుంది. ఇంకా డే 3 ప్లాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ప్లాన్స్ ఉంటాయి. మీరు టాయ్ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే ఇక్కడ స్ట్రీమ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ ఈ 2 ఉంటాయి. ఇందులో స్ట్రీమ్ ఇంజిన్ 1500 పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. అలాగే డీజిల్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది బటాసియా హోమ్ స్టేషన్ వరకు ఉంటుంది. దీని రైడింగ్ మ్యాక్స్ 2 to 3 అవర్స్లో అయిపోతుంది. టికెట్స్ అక్కడ రైల్వే స్టేషన్లో దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ టాయ్ ట్రైన్లో జర్నీ వద్దనుకుంటే మిరిక్ లేక్ చూడడానికి వెళ్ళండి. డే 3లో డార్జిలింగ్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మ్యాక్స్ 2 అవర్స్ జర్నీ ఉంటుంది. డార్జిలింగ్ ట్యాక్సీ స్టాండ్ నుంచి అయితే మీకు మిరిక్ వెళ్ళే ట్యాక్సీస్ దొరుకుతాయి. పర్ హెడ్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వన్ సైడ్కి. మిరిక్ వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. టీ ఎస్టేట్స్ అన్ని చాలా బాగా అనిపిస్తాయి. మిరిక్ లేక్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో నేపాల్ బార్డర్ని కూడా చూడొచ్చు. మీకు ఇన్ కేసు నేపాల్లోకి వెళ్దాం అనుకుంటే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి మీరు నేపాల్లో కూడా అఫీషియల్గా ఎంటర్ అవ్వచ్చు. రిటర్న్ వచ్చినప్పుడు లేప్చా జగత్ అని పిలువబడే పైన్ ఫారెస్ట్ ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వద్దు ఇన్ కేసు మిరిక్ లేక్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే చాలా బాగుంటుంది అది స్పాట్, మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా డే 2 డార్జిలింగ్ ట్రిప్లో ఉంటుంది. సో మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. సో నైట్ డార్జిలింగ్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాంగ్టాక్ వెళ్ళే ట్యాక్సీస్ అయితే దొరుకుతాయి. షేరింగ్లో 500 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. సో డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ అన్నది లాంగ్ జర్నీ, సో కొద్దిగా త్వరగా స్టార్ట్ అవ్వండి. మ్యాక్స్ 7కి అయితే స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. మీరు గ్యాంగ్టాక్ రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 2 అయిపోతుంది. గ్యాంగ్టాక్ సిక్కిం స్టేట్ క్యాపిటల్. ఎంజీ మార్గ్ దగ్గరలోనే తీసుకోండి రూమ్స్. సీజన్లో అయితే 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. మ్యాక్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాగ్స్ రూమ్లో పెట్టేసి లేట్ చేయకుండా ఎంజీ మార్గ్ అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతులా పాస్కి వెళ్ళడానికి పర్మిట్స్ అప్లై చేయండి. షేరింగ్లో పర్ హెడ్ 800 రూపీస్ తీసుకుంటారు. పర్మిట్ ట్రావెల్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాల్సి ఉంటే నేను ఈ పర్మిట్కి సంబంధించిన నేను తీసుకున్నాను ఫోటో, అది మీకు పెడుతున్నాను చూడండి. ఇందులోనే వాళ్ళ నెంబర్ అది ఉంటుంది, వీళ్ళ అడ్రస్ కూడా ఈ పర్మిట్ స్లిప్ మీద ఉంటుంది. మీరు దీన్ని చూసుకొని వీళ్ళని ఫాలోఅవుట్ చేసుకోవచ్చు. వీళ్ళు మ్యాక్స్ నా దగ్గర అయితే 800 రూపీస్ తీసుకున్నారు నాతులా పాస్కి వెళ్ళి తీసుకురావడానికి. పాస్ వాళ్ళే రెడీ చేశారు, వెహికల్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. పర్మిట్ కోసం మాత్రం కంపల్సరీ మీరు ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు. నాతులా పాస్ మండే బంద్లో ఉంటుంది, చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎంజీ మార్గ్లో నైట్ వ్యూ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వదు. ఏమన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోండి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావడానికి అవ్వదు. ఇన్ కేస్ మీకు నాతులా పాస్ వెళ్ళడానికి పాసెస్ దొరికితే నెక్స్ట్ డే మార్నింగ్ నాతులా పాస్కి వెళ్ళండి. చాందిమారే అనే ఈ ట్యాక్సీ స్టేషన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎంజీ మార్గ్ నుండి చాలా దూరం, వెహికల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 రూపీస్ తీసుకుంటారు, ఒక వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. 2-3 ఉన్న ఒక వెహికల్ వెళ్ళిపోవచ్చు. చాందిమారి ట్యాక్సీ స్టాండ్ నుంచి మార్నింగ్ 7:30కి అయితే వెహికల్స్ మీకు స్టార్ట్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు ఏ వెహికల్ వస్తుందో, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నది సీట్ నెంబర్ సహా మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఆ వెహికల్ చూసుకున్న చాందిమారి స్టేషన్ నుంచి 7 కల్లా మీరు రీచ్ అయిపోతే 7:30 కల్లా మీకు స్టార్ట్ అవుతుంది. సో పర్మిట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు 7:30కి స్టార్ట్ అయితే నాతులా పాస్ రీచ్ అవ్వడానికి 3 to 4 అవర్స్ పడుతుంది. వెళ్లే దారిలో చాంగు లేక్ ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేయొచ్చు, ఆపుతారు అక్కడ, ఏం ప్రాబ్లం లేదు. రిటర్న్ వచ్చేటప్పటికి మీకు 2 అవుతుంది. లోకల్ సైట్ సీటింగ్ చూడడానికి అయితే బక్తాంగ్ ఫాల్స్ ఉంటుంది, అలాగే రోప్వే కూడా ట్రై చేయొచ్చు. డే 3లో నార్త్ సిక్కిం ఆర్ సౌత్ వెస్ట్ సిక్కిం ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకోండి. ఇన్ కేస్ నార్త్ సిక్కిం వెళ్ళాలనుకుంటే గ్యాంగ్టాక్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యాక్స్ 2 days పడుతుంది. యుమ్తాంగ్ వ్యాలీ, 0 పాయింట్, గుర్దోంగ్మర్ లేక్ చూడొచ్చు. ఇక్కడ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నార్త్ సిక్కిం మాత్రం టైం ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అక్టోబర్లో వెళ్ళాను, ఆ టైంలో నార్త్ సిక్కిం బంద్లో ఉంది. సో అందుగురించి నేను నార్త్ సిక్కిం అయితే కవర్ చేయలేకపోయాను, అందుకే నేను సౌత్ వెస్ట్ సిక్కిం అయితే ప్లాన్ చేసుకున్నా. డే 3లో నేను మార్నింగ్ సౌత్ సిక్కింలో ఉన్న నామ్చికి అయితే రీచ్ అయ్యా. మ్యాక్స్ 2 hours జర్నీ ఉంటుంది. అక్కడ సిద్ధేశ్వర ధామ్ అని పిలువబడే చార్ధామ్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అది కవర్ చేసి ఈవినింగ్ కల్లా పెల్లింగ్ రీచ్ అయిపోండి. పెల్లింగ్ చాలా బాగుంటుంది. పెల్లింగ్ లో చూడాల్సిన ప్రదేశాలు ఏమంటే స్కై వాక్, బర్డ్ పార్క్, పెనుమట్స్ మోనస్ట్రీ, బుద్ధా పార్క్ ఉంటుంది. ఇవన్నీ ఒక రోజులో కవర్ చేసేవచ్చు. ప్రతి లొకేషన్ దగ్గర మాక్సిమం 100 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇంతటితో 6 days
ట్రిప్ అయితే ఫినిష్ అవుతుంది. ఇన్ కేస్ నార్త్ సిక్కిం ప్లాన్ చేసుకుంటే 1 డే ఎక్స్ట్రా అవుతుంది. సో 7 days అవుతుంది నార్త్ సిక్కిం ప్లాన్ చేసుకునే వాళ్ళకి. తిరిగి అక్కడ నుంచి సిలిగురికి మీ ట్రైన్ ఫ్లైట్ టైమింగ్స్ బట్టి రిటర్న్ ప్లాన్ చేసుకోండి. రూట్స్ అన్ని నేరోగా కంజెస్టెడ్ ఉండడం వల్ల జర్నీ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో అనుకున్న టైం కంటే 2 hours ముందుండేలాగే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.